రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా నిండు వందనాలు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13 వచనము. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్ద వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవునిని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. దేవుడు మోషేను పిలిచి, ఇశ్రాయేలు పడుతున్నటువంటి ఆ శ్రమను, ఆ బాధను నేను చూచాను గనక నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించమని చెప్పినప్పుడు మోషే దేవునితో అంటున్నాడు, సరే నువ్వు పంపిస్తాను అని అంటున్నావు, కానీ నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు అతను, అతని పేరేటి అని అడిగినప్పుడు నేనేమి చెప్పాలి, నాకు చెప్పటానికి ఏదైనటువంటి ఆ సూచన లేక ఏదైనా నాకు చెప్పు అన్నప్పుడు దేవుడు నేను ఉన్నవాడును అనువాడును అని చెబుతూ మోసే చేతిలో ఒక కర్రను ఇస్తా ఉన్నాడు. ఆలోచించండి, దేవుడు ఒక చోటికి మనలను పంపిస్తున్నప్పుడు ఆయన ఉట్టిగా మనలను పంపించే దేవుడు కాదు. మోసేను ఐగుప్తు దేశంలో పంపిస్తూ మోసే చేతికి ఒక కర్రను ఇచ్చి పంపించాడు. అదేవిధంగా మనం చూస్తాము, దావీదును గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు దావీదు చేతికి ఒక రాయి ఇచ్చి పంపించాడు. అంతేకాదు, మనం పేతురు జీవితంలో మనం చూసినట్లయితే పేతురుకు యేసు నామము అనే ఒక గొప్ప నామాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం ఎక్కడ పొందుకుంటాం? ఇవన్నీ కూడా మనకు ఎలాగ సాధ్యమవుతుంది అని మనం ఆలోచించినట్లయితే, అనుదినము దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు.